హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముచ్చి ధనలక్ష్మి గారు రచించిన పరిష్కారం. నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది. చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ పగిలిపోయింది. ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో, దీన్ని గాని మా హాస్టల్కి తీసుకెళ్తే 3 ముక్కలవుతుంది, డౌట్ లేదు అని మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది. ఇప్పుడు 3 కాదు 30 ముక్కలైంది. ఇది చెల్లికి తెలిస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధమే. పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్, మరోవైపు రాజ్ నిలబడ్డారు. నేను కాదు పిన్ని, వీడే, నళినిని చూడగానే చెప్పాడు అనిల్. నేను కాదు, రాజు కూడా వచ్చిరాని మాటలతో అరిచాడు. అరరే, ఏంటా శబ్దం? తీరిగ్గా వంటింట్లో నుండి వస్తున్న సుజాతని చూసి మరింత ఆశ్చర్యపోయింది. పంచదార కోసం వచ్చాను, నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఆగి నళిని వైపు చూసింది. నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈలోపే ఇంత చేశారా? అదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి. చెప్తే వినరు కదా. ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని వెళ్ళిపోయింది. కనీసం సారీ కూడా చెప్పలేదు. ఒక్క మాట అనలేదు పిల్లల్ని. ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని. ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా, కనీసం కజిన్ కూడా కాదు, కేవలం నైబర్. అది కూడా సంవత్సరాలు కాదు, వాళ్ళ పక్కింట్లో దిగి 2 నెలలయింది. నళినికేమో మొహమాటం ఎక్కువ, వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ. అంతే. 2 నెలల్లో నళిని ఇంట్లోకే కాదు, కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి. అసలంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో, ఎప్పుడిచ్చిందో అర్థం అవటం లేదు నళినికి. నళిని, కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత. ఇదిగో ఈ కాఫీ తాగు, ఇచ్చింది నళినికి. దాదాపు 1/2 కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలిచి. ఇంతకీ ఆ బొమ్మెంత? ఏం జరగనట్టు మామూలుగా అడిగింది. ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు. లోపల నుండి పొంగుతూ బయటికొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ 3000 అంది. ఏంటి? నోరంతా తెరిచి, ఆ చిన్న బొమ్మ 3000? అసలు నువ్వు బేరమాడావా? రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు. అదే మా ఊళ్ళో అయితే. తెలివిగా సంభాషణ మరోవైపు మళ్లించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి. తల దేనికేసి కొట్టుకోవాలో తెలియలేదు. తల్లి వెనకాలే పిల్లుల్లా లోపలికొచ్చారు అనిల్, రాజు. మీ పిన్నికింకా కోపం తగ్గినట్టు లేదురా, పదండి. అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపేసింది కోపమంతా చూపిస్తూ. మళ్ళీ పడుకునేలోపు రాకుంటే చాలు. విసుగ్గా ఆ కాఫీ సింక్లో పడేసింది. ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి. జాబ్ వల్ల ఇంటికి, ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది. వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు. ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు. సుజాత, గిరి ఇద్దరే సరైన జోడి. వచ్చిన 2వ రోజే పంచదార అడగడంతో మొదలైంది. అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి, బియ్యం, పప్పు, గుడ్లు అన్నీ. అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కానీ ఆ 2 పిల్లల అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవడం లేదు. అల్మారాలోనివన్నీ బయటకు తీయడం, విసిరేయడం, అరుపులు, వద్దంటే గట్టిగా కేకలు. పిల్లలంటే తనకి కోపం లేదు. పిల్లలు తెల్ల కాగితాల్లాంటి వాళ్ళు. మనమేం రాస్తే అదే కనిపిస్తుంది. తనకి తెలుసు. తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది. మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది. కానీ అక్కడ అదేం లేదు. వాళ్ళేం చేసినా, ఎంత అరచినా ఏమనరు.
పక్కింటి వాళ్ళెవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం, ఏమైనా చేసుకుంటాం అంటుంది మొహమాటం లేకుండా. నిజం చెప్పవే, వాళ్ళ ఇంట్లో నువ్వుంటున్నావా, నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా, లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా? స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి. తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకొని అక్కడికే వచ్చేసేది మైథిలి. ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు. ఇప్పుడు అది రావటం లేదు. హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరికే పంపిస్తుంది సుజాత. మార్కెట్కి వెళ్తున్నామనో, షాపింగ్ అనో, తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాలేదనో, ఫంక్షన్ అనో ఏదో ఒక వంక. ఉదయం 9 అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం 7 దాటాక దిగుతారు. దాదాపు 10 గంటల పైనే భరించాలి. ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి. అక్కడి నుండి మొదలవుతుంది. షెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు. వద్దంటే ఏడుపు. ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు. గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు. కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురుంటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తుంటారు. సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పీకి వెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు. వాటన్నింటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తుంది నళినికి. 2-3 సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావడం మానేసింది. ఇక ఇదంతా చాలదన్నట్టు ఓ గంట సేపు ట్యూషన్ చెప్పు, నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలిచ్చి పంపిస్తుంది. జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యమేసింది. ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని. కానీ ఆవిడ వాగ్దాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది. నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం, రోజుకొకసారైనా అంటుంది. అంతేనా, అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకి చెల్లెలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది. అలా చెప్తున్నది నీకోసమే. ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరకొచ్చే సాహసం చెయ్యట్లేదు. నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు అని సుజాత అనగానే ఈ మాటతో నళిని నోరు మూతబడింది. వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం. నీ మొహమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చు అవుతుందో, అసలు ఎప్పటికి మారతావు నువ్వు? తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో 9 అయింది కదా, ఆహ్వానించని అతిథుల వేలయింది. ఈ రోజేం చెప్తారో, ఆదివారం రావటం పాపం. నువ్విక్కడే ఉండు, బయటకొస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది బిందు. ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత, నీలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు. కళ్ళు కాస్త కిందికి దించి బిందు కిందికి చూసింది. దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్సుల్లోనే కనిపించారు పిల్లలు. తలుపు తెరిచిన బిందుని చూసి వాళ్ళు షాక్ అయ్యారు. బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది. ఈ 2 నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలేదు. ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో. ఆఖరి అస్త్రం వదిలింది ఒకసారి బిందు దగ్గర. మా అక్క ఇక్కడికొచ్చి 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలనే. అందుకే బిందు వచ్చిన 2-3 రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత. ఎప్పుడొచ్చావమ్మా, బాగున్నావా? తీయగా పలకరించింది సుజాత. ఉదయమే వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం. ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ. మురిపెంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది.
అవసరం తనది. అయినా రిక్వెస్టింగ్గా అడగడం లేదు సరికదా, మీకోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి బగ్గుమంది బిందు మనసు. అరెరే, మరెలా, మేం కూడా ఈరోజు బయటికెళ్తున్నాం అంది కూల్గా. ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది. పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి. లేదండి, 10 నిమిషాల్లో కిందికెళ్ళాలి, క్యాబ్ కూడా బుక్ చేశాం. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని. సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత. లేదమ్మా, వాళ్ళిద్దరూ కిందకే రాలేదు. ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? కోపంగా పైకెళ్ళింది సుజాత. తలుపు తెరిచే ఉండడంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని ఉష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు. మీటింగ్ పెదాలు కదిల్చింది. బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం. పడుకుంది అన్నట్టు సైగ చేసింది. చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ. ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు. మీటింగ్ ఉందని, వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది. పైకి బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత. అదేంటి నళిని, మీ చెల్లి ఎవరితోనూ కలవదు, కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు. ఎంత చదువున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం? అప్పుడేం చేస్తుంది? అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా? ఆగ్రహం పట్టలేక అనేసింది. తన చెల్లి గురించి తనకే చెప్పడమా? నళినికి మామూలు కోపం రాలేదు. బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందికెళ్ళింది. 15 రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండడం చూసి హాయిగా ఊపిరి పీల్చుకొని ముందు రోజు చేసిన పాయసం తీసుకొని వెళ్ళింది. నళిని తలుపు తోసుకొని అడిగి పెట్టిందో లేదో బౌబౌమని భీకర అరుపులు. హడలిపోయి పాయసం బౌల్ వదిలేసింది కింద. గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి దబ్బున గెంతింది సుజాతని చూస్తూనే. హోలీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని. ఇదేంటి నళిని, ఎవరిది కుక్క? గుమ్మం బయటే నిలబడి అడిగింది సుజాత. మా మైథిలి వాళ్ళది, వాళ్ళు బెంగుళూరు వెళ్తూ నాకిచ్చారు. అంటే నువ్వు పెంచుతావా? అంత భయంకరంగా అరుస్తుంది, నా గుండె ఆగిపోయిందనుకో. తల్లి వెనుకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది. దెబ్బకి ఇద్దరూ ఇంట్లోకి పరిగెత్తారు. అయ్యయ్యో, పిల్లలు చూడు ఎంత భయపడిపోయారో. ముందు దాన్ని కట్టేయ్. అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది. అయినా చిన్నపిల్ల, అటు ఇటు తిరిగితేనే కదా సరదా. ఆ డైలాగ్ సుజాతదే. పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా, అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది. అయినా నీకెలా కుదురుతుంది? ఆఫీస్కి వెళ్తావు కదా. వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెద్దనాన్నకి ఇచ్చేసి వెళ్తాను. వాళ్ళు 2nd ఫ్లోర్లోనే ఉన్నారు కదా. హోలీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది నళిని. దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకి. బౌబౌ అని ఇల్లదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకొచ్చింది. హోలీ క్వైట్, ఇది ఇంతే, నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరకు వచ్చింది. కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు. ఎంత క్యూట్గా ఉంది కదూ. ఎత్తుకొని ముద్దాడింది. సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు. చాలా క్యూట్గా ఉంది. వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావడం, రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి. లేకుంటే పగలంతా ఆఫీస్లో పనిచేసి సాయంత్రానికి ఇంటికొస్తే చాలు, వాళ్ళలా వీళ్ళిలా అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది. ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది. నళినికి హోలీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేసింది. కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదకి దూకే హోలీ లొంగలేదు. ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు, హోలీకి కనిపించకుండా. అంతే,
హాల్లో నుండి కిచెన్లోకి, అక్కడి నుండి బయటికి వెంటపడి పరిగెత్తించింది. వాడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు. నళినికి బాధ అనిపించినా తన చుట్టూ తిరుగుతున్న హోలీని కొట్టలేకపోయింది. పదండ్రా పిన్ని పిన్ని అని మీరే వెంట పడుతున్నారు. ఆవిడకి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ. పిల్లలిద్దరి వీపులపైన నళిని చూస్తుండగానే 2 దెబ్బలేసి లోపలికి తీసుకెళ్ళిపోయింది. 2 నెలల స్నేహం 2 నిమిషాల్లో చెరిగిపోయింది. పోన్లే, ఇక నుండి పంచదార, పప్పు, ఎగ్స్ ఏవి ఎక్కువ తేనక్కర్లేదు. ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోనక్కర్లేదు. నవ్వుకుంటూ వెళ్తున్న నళిని వెనుక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తుంది హోలీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.